పండు మిరపకాయలతో మీరేం రెసిపీస్ చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు పండు మిరపకాయలతో పప్పు చేస్తున్నాను. పండు మిరపకాయల ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటది. ఫస్ట్ అయితే పండు మిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 15 నుంచి 20 ఎల్లిపాయలు తీసుకోవాలి పొట్టుతోనే. దాన్ని మిక్సీలో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఆపుతూ వేస్తే గనుక ఇలా బరగ్గా అవుతుంది. నెక్స్ట్ కందిపప్పు వాష్ చేసుకొని ఒక టొమాటో, ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని అవి ఈ కందిపప్పులో వేసేసుకొని ఇందులోనే మిక్సీ పట్టుకొని ఉన్న ఎల్లిపాయ పండు మిరపకాయ పేస్ట్ అయితే ఇందులో వేసేసి కలుపుకొని అందులోనే 5-6 రేకల చింతపండు, పావు స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా మెదుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవడానికి నూనె, కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, ఎండుమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.